ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చాలామంది అడిగిన ప్రశ్నల ద్వారా ఆన్సర్స్‌తో వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో కామన్‌గా ఉండే డౌట్సు నన్ను కొంతమంది అడిగిన ప్రశ్నలకు జవాబుగా ఈ వీడియోలో ఇంపార్టెంట్ డౌట్స్ క్లియర్ చేసుకుందాం. అంటే చాలామంది సలహా కోసం వచ్చి అడుగుతున్నారు నన్ను. యాస్ పర్ మై నాలెడ్జ్ ఐ యామ్ గివింగ్ ద సజెషన్స్. అంటే అన్నెసెసరీగా కేస్ ఫైల్ చేయండి అని చెప్పించడం గాని, అలా కాకుండా సలహా గాని, లీగల్ ఒపీనియన్ గాని ఇస్తుంటాము. ఎందుకంటే లాయర్ అంటే కేస్ ఫైల్ చేయడమే కాకుండా మంచి ఈజీగా నష్టపోకుండా క్లయింట్‌కి న్యాయం జరిగే విధంగా సజెషన్స్ అనేది నేను చెప్తుంటాను కాబట్టి, అందులో భాగంగా ఈరోజు వీడియోలో ఉన్న లీగల్ సమస్యలు నా క్లయింట్లు ఎవరైతే వచ్చారో వారికిచ్చిన సజెషన్స్ మీకు చెప్తున్నాను చూడండి. ఒకరడిగారు, "సార్ నోటీసొచ్చింది. మరి ఇగ్నోర్ చేసినా, రిప్లై ఇవ్వకపోయినా, అది మాకు చేరకపోయినా ఏంటి" అని. నోటీసొస్తే ముందుగా ఏం జేయాలి సార్ అని అడగడం జరిగిందనమాట. దానికి జవాబుగా మేమేం చెప్పామంటే, నోటీస్ పూర్తిగా చదవండి. పంపిన వ్యక్తి ఎవరో తెలుసుకోండి. వెంటనే మీ లాయర్‌ని సంప్రదించండి. అంతేనే మీ లాయర్‌ని సంప్రదించి, అది వారికి చూపించి, రిప్లై ఇచ్చి, అంతటితో వదిలేయకుండా లీగల్‌గా సేఫ్‌గా ఉంటుందని చెప్పాను. ఇంకొకరడిగారు డౌటు, "సార్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి 50,000 తీసుకొని మోసం జేశారు. జాబ్ ఇప్పించలేదు. అడుగుతుంటే డైవర్ట్ చేస్తున్నారని" చెప్పేసి అడిగారనమాట. అప్పుడు మేము చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీకు రెస్పాన్స్ లేదు గాబట్టి మీరు పంపించినటువంటి ఫోన్‌పే గాని, జీపే గాని, వాట్సాప్ చాట్ గాని ఆధారాలు ఏదైనా పక్కాగా ఉంటే అవి పెట్టి పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేస్ కంప్లెయింట్ ఇవ్వొచ్చని చెప్పాము. అంతేగాకుండా ఒకవేళ పోలీస్ వారు కంప్లెయింట్ తీసుకోకపోతే పై అధికారులకు లేదా కోర్ట్‌లో ప్రైవేట్ కంప్లెయింట్ ఇవ్వొచ్చండి. అవసరమైతే లీగల్ నోటీస్ కూడా పంపి లాయర్ ద్వారా మనీ రికవరీ సూట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు అవకాశం ఉందని చెప్పేసి ఒక లీగల్‌గా ఒక సజెషన్, సలహా ఇవ్వడం జరిగిందనమాట. ఇలా అనేక రకాల డౌట్స్‌తో మా దగ్గరకొస్తుంటారు కాబట్టి ముఖ్యమైన సమస్యలు ఇప్పుడు ఈ వీడియోలో చర్చిస్తున్నాము. నాకు ఆ వ్యక్తి ఒకసారి అడిగారు ఆఫీస్‌లో. "సార్ మా ఇంటి పెద్ద అప్పు చేశాడు, చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి అప్పు మరి కుటుంబ సభ్యుల మీద మేము చెల్లించాలయింది. వాళ్ళొచ్చి అడుగుతున్నారు డబ్బులు కట్టమనంటే" దానికేంటంటే అవునని చెప్పాం. ఎందుకంటే కుటుంబానికి ఖర్చు చేస్తే లీగల్‌గా వారి బాధ్యత. అంటే అతను చనిపోయిన వ్యక్తి సొంతంగా డబ్బును వాడుకుంటే ఓకే. కొంత లీగల్‌గా పేమెంట్ తగ్గొచ్చు. సరైన ప్రూఫ్‌లుంటే. ఇక్కడ గమనించాల్సింది చనిపోయిన వ్యక్తి అప్పెందుకు చేశాడో, ఎవరి కోసం చేశాడు, ఎంత ఖర్చు చేశాడనేది లీగల్‌గా ఉంటే గ్రౌండ్స్ మాత్రం చూడటం జరుగుతుందనమాట. అందుకనేంటంటే ఇంటి పెద్ద అప్పు చేసి చనిపోయినప్పుడు ఏ గ్రౌండ్స్ ఏంటి అనేది చూడాలనమాట. అది వాళ్ళకి మేము చెప్పడం జరిగిందనమాట. ఇట్లా అనేక మందొచ్చే సందర్భంగా ఒకసారి ఒక రైతు, ఒక ఫార్మరొచ్చి మా దగ్గరికి, "సార్ మా భూమిని సార్ మా భూమికి దారి లేదు. పక్కనే ఉన్న పొరుగు భూమి యజమాని ఫార్మరు రానివ్వడం లేదు సార్. దారి ఇవ్వటం లేదని" చెప్పాడు. ఆ సందర్భంలో మేమేం చేసాం, వారి హక్కు వివరించాం. రైట్ ఆఫ్ వే ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ 1882 ప్రకారం ఏంటంటే, మీరు సివిల్ కోర్ట్‌లో కేస్ వేసుకునే అవకాశం ఉందండి. గొడవ పడకుండా, కొట్టుకోకుండా, తొందర పడకుండా మీరు ఆయనతో సావధానంగా, గౌరవంగా మాట్లాడి రిక్వెస్ట్ చేయండి. అలా కుదరనప్పుడు కోర్టు ద్వారా దారి హక్కనేటటువంటిది తాత్కాలికంగా కొంతకాలం అనుమతి పొందవచ్చని చెప్పాము. ఎందుకంటే వచ్చిన క్లయింట్‌కి వెంటనే కేస్ వేయండి, ఫైల్ చేయండి అని చేయకూడదనేది మనకి ఒక హానెస్టీగా ఉంటుందనమాట. మరొక సంఘటన అంటే ఒకసారి జరిగింది చెప్పుకుందాం. ఒక వ్యక్తొచ్చాడు. అతనికొక ఇల్లుంది. ఆ వ్యక్తి రెంట్‌కిచ్చాడు. అద్దెకున్నోళ్ళేంటి అద్దె ఇవ్వడం లేదు. 4 నెలలకోసారి ఇవ్వడం జరుగుతుంది. ఇల్లుని గలీజ్ జేయటము, ఖాళీ చేయమంటే చేయకపోవటము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేస్తున్నారు. అతనికేం చేయాలో అర్థం గాక సార్ లాయర్ గారు మరి ఏం చేయాలని అడిగాడు. దానికి లీగల్ సొల్యూషన్ సింపుల్‌గా చెప్పడం జరిగిందనమాట. ముందుగా మీరు లీగల్ నోటీస్ పంపించండి. ఖాళీ చేస్తారు దాదాపు. అలా కాని పక్షంలో మీరు బలవంతంగా లాక్ చేయటం గాని, బలవంతంగా వాళ్ళని పంపడం చేయకుండా కోర్ట్ ఆర్డర్ ద్వారా ఖాళీ చేయించే అవకాశం ఉంటుంది. దానికోసం మీరు ఎవిక్షన్ కేస్ గాని, రెంట్ రికవరీ కేస్ గాని వేయండని మేము చెప్పడం జరిగింది. అయితే రెంట్ అగ్రీమెంట్ అన్ని ప్రూఫ్స్ కరెక్ట్‌గుండాలి. అంటే మీరు వారికి ఇల్లెప్పుడిచ్చారు అన్నీ గమనించాలి. సూట్ ఫైల్ చేసేటప్పుడు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎందుకంటే కోర్ట్‌కి ప్రూఫ్ కావాలి. వారు క్యాష్ ఇచ్చారా? జీపే ఇచ్చారా? ఫోన్‌పే చేశారా? అవన్నీ గూడా చూసుకుంటూ మీరు రెంటల్ అగ్రీమెంట్స్ కూడా ఉంటాయి గాబట్టి కొన్ని ప్రాంతాల్లో అవి పక్కాగా ఉంచుకోవాలి. ఇది అద్దెకు సంబంధించిన విషయంలో మేము చెప్పడం జరిగింది. సార్ అడుగుతుంటారు కొంతమంది. సార్ ఫోన్‌పే, జీపే, నెట్ బ్యాంకింగ్ ట్రాన్స్‌ఫరు ఇవి ప్రూఫ్‌గా తీసుకుంటారా అని. తీసుకుంటారు. అయితే ఎక్కువగా కేస్‌కి సపోర్ట్ మాత్రమే ఉంటుంది. వేరే విధంగా గూడా చూసుకోవాలి. ఒక సివిల్ కేస్‌కి సంబంధించి ఒకాయన అడిగారు. సార్ జడ్జిమెంట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని అడుగుతున్నారనమాట. అప్పుడు మేమేం చెప్పాం, ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. లీగల్‌గా అబ్జర్వ్ చేయండి. సివిల్ కేసు జడ్జిమెంట్ రావడానికి ఫిక్స్‌డ్ టైమ్ లేదు. అవన్నీ కేస్ ట్రయల్ ప్రాసెసు, సిట్యుయేషన్సు, కోర్ట్ పెండింగ్ వర్కు, అప్పీల్సు, నేచర్ ఆఫ్ కేసు, ఎవిడెన్సెస్ డిలే ఇవన్నీ
ఉంటాయి. అయితే స్మాల్ సివిల్ కేసెస్ 2-5 ఇయర్స్ లోపు క్లియర్ అవుతుంటాయి. ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ అనేది 5-10 సంవత్సరాల వరకు పడుతుంది. అంతకన్నా ఎక్కువ పట్టవచ్చని చెప్పడం జరిగిందనమాట. కోర్టు ప్రాసెసు, లాయర్ వర్క్సు, వాయిదాలను బట్టి కేసు సాగుతుందే తప్ప, ఫిక్స్‌డ్‌గా ఈ సివిల్ కేస్‌కి ఈ టైంలో జడ్జిమెంట్ వస్తుందని చెప్పేసి లేదనమాట. ఒకసారి ఒక క్లయింటు వచ్చారు. భార్యాభర్తలు గొడవ పడుతూ, అందులో భర్త అయినటువంటి వ్యక్తి ఏంటంటే వచ్చి హస్బెండ్ దగ్గరకొచ్చి, "సార్ మా వైఫు ఫేక్ కేస్ పెడుతుంది. బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఆస్తులు నా పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేయి. లేకపోతే 498లో ఇరికిస్తానంటుందని" చెప్పి భయంగా వచ్చి అడిగాడనమాట. అప్పుడేం చేశాం, ముందుగా చెప్పిన లీగల్ సొల్యూషన్ ఏంటి? యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోండి. మీ దగ్గరున్న ఎవిడెన్స్ గాని, సపోర్టర్స్‌ని అందుబాటులో ఉంచుకోండి. ఒకవేళ కేస్ పడితే హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ యేసుకునే అవకాశం ఉంటుంది. అవసరం అనుకుంటే మీ వైపు నుండి సాక్ష్యాలు నిజంగా ఉంటే డిఫామేషన్ గూడా కేస్ వేయొచ్చండి. ఇదే విధంగా మరి వైఫ్ కూడా ఉంటుంది గదని అడిగాడు. అంటే ఆమె గూడా సాక్షుల్ని, డాక్యుమెంట్స్ పెట్టుకుంటుంది గదా! అంటే అప్పుడు ఈ విషయాన్ని కోర్ట్‌కి వెళ్ళినప్పుడు, కోర్ట్ కేస్ ఫైల్ అయినప్పుడు కోర్ట్‌లో ఇరు పక్షాల వాదన విని కోర్ట్ వారు డిసైడ్ చేస్తారు. అంటే ఏంటి? మన దగ్గరకొచ్చిన క్లయింట్‌దే జెన్యూన్‌గా, నిజాయితీగా ఉంటే అతని పక్కన ఉండే సాక్ష్యాలు కానీ, డాక్యుమెంట్స్ గాని, ఎవిడెన్స్ గాని పక్కాగా ఉంటే దాని కోసం న్యాయంగా ఉందనుకున్నప్పుడు మనం పోరాడవచ్చనేటటువంటిది మనం చెప్పినటువంటి విధానం. ఇట్లా అనేక రకాల క్లయింట్లు, అనేక రకాల ప్రశ్నలతోటి, డౌట్ తోటి మమ్మల్ని కలుస్తుంటారు. వచ్చిన ప్రతి వ్యక్తి దగ్గర కేసు తీసుకోవడం, కేస్ ఫైల్ చేయడం జరగదు. ఒక ఐడియా ఇచ్చి, ఒక సజెషన్ ఇచ్చి, మంచి మార్గంలో వారికి టైం వేస్టు, డబ్బు వేస్టు, పరువు మర్యాదల భంగం కలగకుండా, కేసులు ఎదుర్కోకుండా కన్సల్టెంట్‌గా గూడా మనం చేయడం జరుగుతుంటుందనమాట. అంటే ఇట్లా చాలామంది వస్తుంటారు. కొంతమంది జాబ్ ఎగ్గొట్టారండి. మాకు ప్రాపర్టీ డిస్ప్యూట్ వచ్చింది. ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చి మాట్లాడటం. ఇట్లా అనేక రకాల క్లయింట్సు, అనేక రకాల డౌట్సు కామన్‌గా వచ్చే సమస్యలేంటంటే ప్రాపర్టీకి సంబంధించి గాని, భార్యాభర్తల విడాకులు, డబ్బుకు సంబంధించి ఇలాంటియన్నీ ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే, ఇవి ఎక్కువగా మనం సలహా ఇచ్చి పంపిస్తుంటాము. ఐడియా ఇచ్చేస్తుంటాము. ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ ఉంటే. అంతే కదా! డబ్బులొస్తున్నాయని చెప్పేసి, లేకపోతే కేస్ తీసుకోవాలి ఖచ్చితంగా ఏదో ఒకటి అని జెప్పి కేస్ ఫైల్ చేయటము, ఆ క్లయింట్‌ని ఇబ్బంది పెట్టడం చేస్తే మనకి గూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి, ఆల్వేస్ హానెస్టీ, జెన్యూన్ ప్రూఫ్స్, జెన్యూన్ డాక్యుమెంట్స్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ ఎవ్రీబడీ. నెక్స్ట్ వీడియోలో మంచి మంచి సమస్యలతోటి ఎలా బయటపడాలి, లీగల్‌గా ఎలా అవేర్‌నెస్ ఉండాలనే వీడియో చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.